దేవుని ప్రేమ గురించి ఏం తెలుసుకుంటున్నాం? తెలుసుకొని మనం ఏం విశ్వసిస్తున్నాం? బిడా, అప్పుడు దేవుని మందిరానికి వచ్చింది మనం ఎందుకో తెలుసా? మన దేవుని ఔన్నత్యము, ఆయన ప్రేమ, ఆయన గొప్పతనం, ఆయన బలము తెలుసుకోవడానికి మనం వస్తున్నాం. తెలుసుకొని ఇక్కడ కొద్దిసేపే ఈ మందిరం లోపల ఉన్నంతసేపే నా తెలుసుకునేది. నువ్వు ఎత్తైన స్థలంలో నీరు బొక్క కూడా, నీటి ఓట కూడా లేని చోట ఉంటే నువ్వు నమ్ము, ఇక్కడ నా దేవుడు నదులు పారజేస్తాడని. లోతైన ప్రదేశంలో అగాధంలో ఉన్నావేమో, నీటి బొట్టు ఎక్కడ దొరకట్లేదేమో, ఇక్కడే ఉబ్బికేలా నీరుని చేస్తాడని నమ్ము. తెలుసుకో దేవుని గురించి. అరణ్యములో నీరు లేదు, ఇక్కడే నీటి బొక్కనిస్తాడు, నమ్ము. నీ కళ్ళ ఎదుట అటువంటివి కనిపిస్తున్నాయి. అరణ్య భూమి కనిపిస్తుంది, ఎడారి కనిపిస్తుంది, మెట్ట ప్రదేశం కనిపిస్తుంది, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమని తెలుసుకో. ఆమె ఇది ఆత్మీయతగా నువ్వు తెలుసుకోవలసింది. మన భక్తి జీవితంలో ఎదుగుతున్నాం, మన దేవుని శక్తి ఎంతవరకు తెలుసుకుంటున్నాం? మన దేవుడు పదే పదే ఆయన ఔన్నత్యము, ఆయన శక్తిని మనకు తెలియపరుస్తూనే ఉన్నాడు, కానీ మనం నిత్యము మర్చిపోతూ ఉన్నాం. ఏంటి, మన బిడ్డలు మనం తెలుసుకోవడం వల్లనే మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంటారు. మనం ఉదయమే టిఫిన్ పెడతామని, మధ్యాహ్నం అన్నం పెడతామని, మన పిల్లలు కావాల్సిన చూసుకుంటున్నామని వాళ్ళు మర్చిపోయి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎలా ఉంటుంది మనకి? నీకు పదే పదే చెప్పాలా? నేను పెడుతుంటే ఇంకో దిక్కకు, ఇంకో ఊరికి, ఇంకో ఇంటికి వెళుతున్నావు, మన కోపం వస్తుందా లేదా? మన దేవుడు అన్నీ పెట్టేవాడు, అన్నీ ఇచ్చేవాడుగా ఉండగా మనం ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం? బిడ్డలారా, మన దేవుని ఔన్నత్యము, శక్తిని మనం తెలుసుకునే వరకు ఉండాలి. ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను, నేను అరణ్యముల దేవదార వృక్షములు, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షములను నాటించేదను. అరణ్యములో కనీసం గడ్డి పరకు కూడా రాదు. ఏంటి, అరణ్య ప్రదేశంలో ఇసుక తప్ప ఏమీ ఉండదు. మన జీవితం అరణ్యముగా ఉంది, ఇసుక ఇది ఏమి ఉండదు, నీరు ఉండదు. ఇక్కడ మొక్క కూడా మొలవదు అనుకుంటున్నాం. మొక్క మొలవనే చోట ఏం చేస్తాడంట? దేవదారు వృక్షములు, తమల వృక్షములు, అబ్బా దేవదారు వృక్షములను, తుమ్మ చెట్లను, గుంజి చెట్లను, తైల వృక్షములను నాటించేదాను. అడవిలో తమాల వృక్షములు, సరవృక్షములు, నేరేడు వృక్షములు నాటేదాను. వ్యాజ్యమాడిన యెహోవా అనుచున్నాడు, మీ రుజువులు చూపించాడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేయగలిగే గొప్ప దేవుడు అని మనం తెలుసుకునే వారిగా ఉండాలి. ప్రియులారా, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి నీకు. మన అంటుంటారు, ఏంటి, ఏ ఆశ లేదు నా జీవితంలో, ఆశలన్నీ ఎండిపోయి అంటారు. ఎండిపోయిన నేల మీద ఏం చేస్తాడు? గొప్ప గొప్ప వృక్షాలు మొలిచేలా చేస్తాడు. నా జీవితంలో చిన్న మొక్క కూడా మొలవదు అనుకుంటున్నాం, దేవుడు పెద్ద పెద్ద వృక్షాలే, ఎండిన నేల మీద గొప్ప వృక్షాలే, అరణ్యంలోని గొప్ప వృక్షాలే, పెద్ద పెద్ద వృక్షాలే. నువ్వు చిన్న మొక్క కనిపిస్తే చాలు ఎండిపోయిన భూమి మీద అనుకుంటున్నావు, కానీ గొప్ప వృక్షాలే దేవుడు నాటించేవాడండి. తెలుసుకోమంటున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథములో మనం, పరిశుద్ధ గ్రంథమును మనం చూస్తుంటే 18వ వచనం, 43వ అధ్యాయం 18వ వచనం. మునపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను కనపరచును. నా నిమిత్తమునే నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? విసిగిపోతున్నావు, నా గురించి మొరపెట్టుకోకుండా ఏమైపోతున్నారు కదా, విసిగిపోతున్నారంటండి. నేను చెబుతున్నాను, నిజంగా
విసుగుదల ప్రార్థన లేని వాళ్ళకి జీవితంలో ప్రతిదీ విసుగుదలే కనిపిస్తుంది. ఏంటి, దేవుని దగ్గరికి మనం ఎలా ఉండాలి? విసుగుపోకూడదు ప్రార్థన చేయడానికి. అర్థం చేసుకోండి, ప్రార్థన చేయడానికి మనలో ఏముండకూడదు? విసుగుదల ఉండకూడదు. ఒక వృద్ధురాలు కర్కోటకడ న్యాయాధిపతి దగ్గరికి పదే వెళ్ళింది న్యాయం చేసేదాకా. విసుగుపోయింది ఆమె. ఇంకా అవ్వట్లేదు, ఇంకా న్యాయం జరగట్లేదు అని విసుగుపోయిందా? విసుగుదల లేకుండా వెళ్ళిందా? నువ్వు దేవుని దగ్గరికి విసుగుదల లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే, విసుగుదల లేకుండా ప్రార్థన చేస్తే నీలో ఏ విసుగుదల ఉండదు. నీలోకి ప్రార్థన చేయడానికి విసుగుపోయేవనుకో అన్నీ విసుగుదలగానే కనిపిస్తాయి. అన్నీ విసుగుదలే. చిన్న కష్టం వస్తే విసిగిపోతూ ఉంటావు, కష్టం వస్తే, బాధలు వస్తే, నిందలు వస్తే, అప్పులతో విసిగిపోతూ ఉంటావు. నా జీవితం ఏంటి ఇలా విసిగిపోతుంది, ఈ విసుగుదలతో నేను భరించలేకపోతున్నాను, విసుగుతూ ఉంటావు, సణుగుతూ ఉంటావు అండి. విసుగుదల